ఈరోజు ఊం రెండో ఊ గురించి మాట్లాడుకుంటున్నాము. ఊ అంటే ఊర్మిళ, ఊహా కుమార్, ఈ విధంగా పేర్లు కలిగిన వాళ్ళు. ఈ పేర్లు చాలా తక్కువ మందికి ఉంటాయి. అయినా సరే రెండవ ఊ అని దాని పక్కన సున్నా పెట్టుకుంటే ఊం అని అవుతుంది. ఇది మంత్రశాస్త్రంలో చాలా శక్తివంతమైన బీజము. ఈ పేరు కలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఇష్టపడితే అత్యంత అద్భుతాలు సాధించవచ్చు. వాళ్ళకి దేవతా లక్షణములు కలిగిన శ్రీ విద్య బీజాక్షరము క్లీం ఊం అనబడే నామరూపంలో కలిగినటువంటి వాళ్ళకి వాళ్ళ పేరులో ఉన్న దేవతా లక్షణం నిద్ర లేవటానికి క్లీం ఊం క్లీం ఊం ఈ విధంగా వాళ్ళు ఆ మంత్రాన్ని చేసుకుంటూ ఉంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే దీనికి తంత్రంగా కూడా వాయు విడంగములు భావంచములు పొడిని 2 గ్రాములు తీసుకొని వాటిని శుభ్రంగా కాస్త సైంధవ లవణం కలుపుకొని మజ్జిగలో కలుపుకొని తీసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంతమంది నిన్న ఏమంటే మీరు ఈ తంత్రాలుగా ఇవి చెప్తున్నారు కదా ఆయుర్వేద శాస్త్రంగా ఎట్లా అంటే వస్తు గుణ దీపిక, వస్తు గుణ ప్రకాశిక అనే పుస్తకాలలో నేను చెప్పినవి ఉంటే చూసుకోండి. తర్వాత వచ్చేసి హ్యూమన్ బాడీ 5 గంటలు నిద్రపోయిన తరువాత లోపల ఉన్న ఆర్గానిక్స్ని శుద్ధి చేసుకుంటుంది. ఈ మంత్రం చేసే వాళ్ళకి ఈ మంత్రం చేసే వాళ్ళకే కాదు మిగతా వాళ్ళకి కూడా ఎంతోమందికి మలబద్ధకము, మూత్ర రోగాలు, తర్వాత అనేకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. మంత్రం చేయటం వల్ల మనసు క్లీన్ అవుతుంటుంది. నేను చెప్పే తంత్రం వల్ల బాడీ రాత్రిపూట రీసైక్లింగ్ అవుతుంది. పొద్దున్నే మలమూత్రం ద్వారా క్లీన్ అవుతాడు. ఎవడైతే శరీరం శుద్ధిగా పెట్టుకుంటాడో వాడికి రోగాలు రావు. నేను అందుకని శృతి ప్రామాణికం ఋగ్వేదానికి అధర్వణ వేదానికి తోక లేక అంగము అయిన ఆయుర్వేదం. ఆ ఆయుర్వేదంలో ఒక భాగమైనటువంటి ఋషుల ద్వారా తెలిసిన వస్తు గుణ దీపిక, ఏ వస్తువు తినాలి, ఏ వస్తువు తినకూడదు, ఏ వస్తువు ముట్టుకోవాలి, ఏ వస్తువు ముట్టుకోకూడదు, ఏ వస్తువు ఎందుకు పనిచేస్తుంది, ఏది వేడి, ఏది చలవ, ఏది కూలింగు, ఈ విధంగా అన్నీ అందులో ఉంటాయి. కొనుక్కోండి, చూసుకోండి. నేను శుద్ధి చేసుకొని వాడుకోమని చెప్తున్నాను. ఎప్పుడైనా చెప్పకపోయినా సరే మీరు శుద్ధి చేసుకోవాల్సిందే. శుద్ధి శాస్త్రంలో ఉంటుంది, తెలుసుకోండి. తర్వాత ఊమ్ అనేవాళ్ళు ఈ విధంగా ఆచరించండి.